ఏపీ మొత్తంగా చూసినట్లయితే పోయినసారి కంటే ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిందనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ భారతదేశ పౌరులమని నిరూపించుకోవడానికి ఇదే రీజన్గా చెప్పొచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మేము ఓటుని ఖచ్చితంగా వినియోగించుకుంటామని చెప్పడం దీన్ని చూస్తేనే అర్థమైపోతుంది. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. కానీ పోలింగ్ కేంద్రాల వద్ద నడి వయసు వారు రావడం అనేది మనం చూస్తాం. కానీ వృద్ధులు, వికలాంగులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది ఈ ఎండ తీవ్రతను కూడా పక్కన పెట్టేసి, తమ వయసును కూడా పక్కన పెట్టేసి వారు వచ్చి ఓటు వేయడం అనేది హర్షణీయంగా చెప్పుకోవచ్చు. ప్రతి కేంద్రాల వద్ద కూడా వృద్ధులు, తాము వికలాంగులైనా సరే వృద్ధులైనా కూడా నడవని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎవరో ఒకరి సహాయమైనా తీసుకొని మేము ఓటు హక్కును మేము తీసుకుంటున్నాము, మేము ఖచ్చితంగా ఓటు వేస్తామనే విధంగా ఓటు దగ్గరికి వచ్చి ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద వారు ఓటు వేయడం అనేది జరిగింది. అలాగే వికలాంగులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ ఎండ వేడిని తట్టుకొని కూడా వారు వచ్చి ఓటుని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అధికారుల సహాయం తీసుకొని కూడా వృద్ధులు అనేవారు ప్రతి కేంద్రం వద్ద తమ ఓటుని మనం వినియోగించుకోవాలి, మన భారతదేశ పౌరులము అనే విధంగా కూడా ఓటు వేయడం జరిగింది. అదేవిధంగా హెల్త్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టేశారు. అంత తారాస్థాయిలో ఈసారి మాత్రం పోలింగ్ జరిగిందనే చెప్పాలి. ప్రతి కేంద్రం కూడా దద్దరిల్లిపోయిందనే చెప్పొచ్చు. ప్రతి అభ్యర్థి కూడా ప్రతి దగ్గర టెన్షన్తో తాము గెలుస్తామా లేదా అన్న టెన్షన్ కనిపించింది. ఇరు వర్గాల మధ్య కూడా ఈ టెన్షన్ వల్ల వివాదాలు చాలా వరకు జరిగాయి. ప్రతి కేంద్రం వద్ద కూడా ఇలాంటి వివాదాలు కొన్ని చూసాం మనం. అదేవిధంగా వృద్ధుల విషయం తీసుకున్నట్లయితే తమ ఎండని కూడా లెక్క చేయకపోవడం అనేది చాలా వరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.